హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పై నెట్వర్క్లో అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ అప్డేట్ వచ్చిన కాడ నుంచి పైనీర్స్లో ఎంతో ఉత్సాహం, అలాగే ఎంతో ఆతృత కూడా చాలా ఉంటుంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఏ పై ఎకో సిస్టమ్ అనౌన్స్మెంట్ విల్ బి రిలీజ్డ్ ఆన్ May 14th. ట్యూన్ ఇన్ టు ఫైండ్ అవుట్ వాట్ కమింగ్ నెక్స్ట్. అంటే దీని అర్థం ఏంటి? May 14th అనౌన్స్మెంట్ వస్తుంది అంటున్నారు కదా. ఎటువంటి అనౌన్స్మెంట్ వస్తుంది? ముఖ్యంగా చూసుకుంటే మనకి పై నెట్వర్క్ ద్వారానే క్రిప్టో కరెన్సీలో చాలా మంది పై నెట్వర్క్ ద్వారానే వచ్చారు. చాలా కమ్యూనిటీ అనేది పై నెట్వర్క్ గురించే వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న అప్డేట్కి చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏంటి May 14th ఏం అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారు అని. నేను ఏదన్నా అప్డేట్ వచ్చింది అంటే దాని గురించి క్షుణ్ణంగా, అంటే అది ఏంటి అని చెప్పేసి మీకు తెలియాలనే వీడియో అయితే చేస్తాను. ముందుగా వీళ్ళు ఎకో సిస్టమ్ గురించే ఈ అప్డేట్ తీసుకొచ్చారు కదా. అసలు ముందు ఈ ఎకో సిస్టమ్ అంటే ఏంటి, ఈ ఎకో సిస్టంలో ఏముంటుంది, దాని గురించి అయితే కొంచెం తెలుసుకుందాం. మనం ఒక విధంగా మెయిన్గా చూసుకుంటే ఈ ఎకో సిస్టమ్ రన్ అవ్వాలంటే మెయిన్ నెట్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఆ మెయిన్ నెట్ అనేది ఎప్పుడో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి February 20th అనుకుంటాను అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ మెయిన్ నెట్ అనేది స్టార్ట్ అవడం అయితే జరగలేదు. ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా మెయిన్ నెట్ అయితే స్టార్ట్ అవడం జరగలేదు. కానీ ఎకో సిస్టమ్ రన్ అవ్వాలంటే మెయిన్ నెట్ అనేది ఓపెన్ అవ్వడం తప్పనిసరి. సరే, ఇది పక్కన పెట్టి మనం మెయిన్ టాపిక్లోకి వస్తే, మన ఈ ఎకో సిస్టంలో మెయిన్గా 7 పాయింట్స్ అయితే మనం చూసుకోవచ్చు. మెయిన్గా మన పై ఎకో సిస్టంలో మెయిన్గా వచ్చే ఫస్ట్ పాయింట్ పైనీర్స్. ఏదైతే మనం పై యాప్ని ఉపయోగించుకొని పై నెట్వర్క్ని అడాప్ట్ చేసుకొని ఎవరైతే మైన్ చేసుకుంటున్నామో వాళ్ళని పైనీర్స్ అంటారు. మెయిన్గా ఫస్ట్ పాయింట్లో కనిపించేది ఈ పైనీర్స్. ఎకో సిస్టంలో మెయిన్లీ ఫస్ట్ పాయింట్ పైనీర్స్. వీళ్ళే నెట్వర్క్ని అడాప్ట్ చేసుకొని మొత్తం అంతా ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళు ఎకో సిస్టంలో ముందు వరుసలో ఉంటారు. ఇది నెంబర్ 1 పాయింట్. ఇక రెండో పాయింట్కి వస్తే, ఈ పై నెట్వర్క్ సంబంధించి రెండో పాయింట్లో వచ్చేది పై కాయిన్. ఈ నెట్వర్క్ని రన్ చేయడానికి ఉపయోగించే పై కాయిన్. ఎందుకంటే ఈ నెట్వర్క్ను ఉపయోగించుకొని ఏదన్నా కొనాలన్నా అమ్మాలన్నా కానీ ఈ కరెన్సీ ద్వారానే అవుతుంది కాబట్టి సెకండ్ పాయింట్లో పై కాయిన్ అయితే ఉంటుంది. ఇకపోతే ఈ ఎకో సిస్టంలో వచ్చే మూడో పాయింట్ ఏంటంటే, మెయిన్లీ దీని మీదే ఈ ఎకో సిస్టమ్ మొత్తం పనిచేస్తుంది. దీని మీదే మన పై కాయిన్ యొక్క జీసీబీ వాల్యూ కానీ ఏదైనా కానీ దీని మీద ఆధారపడి ఉంటుంది. అదేంటంటే డీసెంట్రలైజ్ యాప్స్ మరియు యూటిలిటీస్. యాప్స్ అంటే బ్యాంకుకి సంబంధించినవి కావచ్చు, షాపింగ్కి సంబంధించినవి కావచ్చు, ఏదైనా కానీ గేమింగ్కి సంబంధించిన యాప్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం దీంట్లో డీసెంట్రలైజ్ యాప్స్ వాడతాం కదా, అవి. మరియు యూటిలిటీస్ అంటే మనం ఈ కాయిన్ ద్వారా ఏదైతే సౌకర్యాన్ని పొందగలమో అటువంటి యూటిలిటీస్ అనమాట. ఇది మెయిన్ పాయింట్ దీనికి సంబంధించి. దీని మీదే మన పై కాయిన్ యొక్క వాల్యూ కూడా ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ఈ ఎకో సిస్టంలో వచ్చే 4వ పాయింట్ వచ్చేసి మన మార్కెట్ ప్లేస్ అనమాట. మార్కెట్ ప్లేస్ అంటే దీంట్లో కొన్ని స్మార్ట్ కాంట్రాక్ట్ ఉంటాయి కదా, అవి ఏంటంటే పియర్ టు పియర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. యాడ్స్ దీంట్లో రన్ చేసే యాడ్స్ కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్ ఉందనుకోండి ఎగ్జాంపుల్, దాంట్లో మనం యాడ్స్ రన్ చేస్తాం. లేదంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటివి ఉన్నాయి. దాంట్లో మనం ఏదన్నా వస్తువుకు సంబంధించి యాడ్స్ రన్ చేస్తాం. అటువంటి రన్ చేసినప్పుడు మనకు కొంచెం కమిషన్ వస్తుంది. అటువంటి ఈ మొత్తం కలిపి ఈ మార్కెట్ ప్లేస్లో ఉంటాయి. ఇది 4వ పాయింట్గా ఉంది. ఇక దీంట్లో 5వ పాయింట్ కానీ చూసుకుంటే, దీని ఎకో సిస్టమ్కి ఉన్న మెయిన్ నెట్ మరి దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. అంటే మెయిన్ నెట్ అంటే మెయిన్లీ దీంట్లో ఏముంటుందంటే, మనకి ఏదైతే స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఉంటాయో, అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇథెరియం తోటి మనం టైఅప్ అయ్యాం కదా, అటువంటి స్మార్ట్ కాంట్రాక్ట్స్కి అది డీసెంట్రలైజేషన్ చేసి ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంది కదా, దాని ద్వారా పబ్లిక్ యాక్సెస్ చేయడానికి ఇది ఆథరైజేషన్ చేస్తుంది అనమాట. ఆథరైజేషన్ ఇవ్వటమే కాదు, మెయిన్లీ Web3 టెక్నాలజీ ద్వారా దీనికి స్మార్ట్ కాంట్రాక్ట్స్కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది 5వ పాయింట్గా ఉంది. ఇకపోతే ఈ ఎకో సిస్టంలో తర్వాత వచ్చే 6వ పాయింట్ ఏంటంటే, మన పై నెట్వర్క్లో ఉన్న డెవలపర్స్ ఉన్నారు కదా, డెవలపర్స్ మరియు పార్ట్నర్స్. డెవలపర్స్ అంటే మనకి ఇప్పుడు కొన్ని డీసెంట్రలైజ్ యాప్స్ అయితే వస్తున్నాయి కదా, వాటిని డెవలప్ చేసి మన పై నెట్వర్క్కి ఎవరైతే అందిస్తారో వాళ్ళు డెవలపర్స్ అనమాట. అలాగే పార్ట్నర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు రీసెంట్గా మనతో కొలాబరేట్ అయిన చైన్ లింక్ కావచ్చు, ఇథెరియం కావచ్చు, జిప్టో కావచ్చు, బాంగ్సా కావచ్చు, ఎవరైతే పై కమ్యూనిటీని ఒక ఎక్స్పాండ్ చేయడానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు సపోర్టర్స్గా ఉంటారు. ఇది ఎకో సిస్టంలో 6వ పాయింట్గా ఉందన్నమాట. ఇకపోతే మనకి చివరిగా వచ్చే 7వ అంశం ఏంటంటే సెక్యూరిటీ సర్కిల్ అనమాట. సెక్యూరిటీ సర్కిల్ అంటే మనకి ఏదైతే మన సిస్టానికి ఉన్న బ్లాక్ చైన్ కావచ్చు, అనేక రకమైన టూల్స్ కావచ్చు, స్మార్ట్ కాంట్రాక్ట్స్ కావచ్చు, ఇటువంటి మొత్తం కూడా ఈ ఎకో సిస్టంలో ఉన్న 7వ పాయింట్లు ఉంటాయి అనమాట. ఇప్పటి వరకు కూడా నేను 7 పాయింట్లు చెప్పాను కదా, ఈ 7 పాయింట్లు అన్నీ కలిపి ఎకో సిస్టమ్ అంటారనమాట. ఇది పై నెట్వర్క్ ఉన్న ఎకో సిస్టమ్. సరే, ఇప్పుడు ఈ ఎకో సిస్టమ్ అంటే ఇది అని చెప్పి తెలిసింది కదా. వీళ్ళు May 14th రోజున ఎకో సిస్టానికి సంబంధించి
ఒక అనౌన్స్మెంట్ చేస్తాము అన్నారు. అది ఏ విధమైన అనౌన్స్మెంట్ ఉంటుంది? ఇదే ఇప్పుడు ప్రజెంట్ అందరిలో కూడా ఒక ఆదృతగా ఉంది. అంటే వీళ్ళు ఏమేమి తీసుకురావచ్చు, కొన్ని యాప్స్ ని ప్రమోట్ చేయొచ్చు, అలాగే వీళ్ళు ఇంకొన్ని కంపెనీలతో కొలాబరేట్ అయ్యి మేము వీళ్ళతో కొత్త పార్ట్నర్షిప్లు చేసుకుంటున్నాము అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయొచ్చు. లేదు, అందరిలో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ బైనాన్స్ ప్లాట్ఫామ్ ఉంది కదా, బైనాన్స్ ప్లాట్ఫామ్ లో లిస్ట్ అవుతుంది అని కూడా అనౌన్స్మెంట్ చేయొచ్చు. ఈ బైనాన్స్ ప్లాట్ఫామ్ లో లిస్ట్ అవడానికి చాలా ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే అఫిషియల్ గా ఇంకా అనౌన్స్మెంట్ అవ్వలేదు, కానీ బైనాన్స్ ప్లాట్ఫామ్ అనేది కొన్ని వ్యాలెట్ అయితే క్రియేట్ చేసి అఫిషియల్ గా కొన్ని మిలియన్ పై కాయిన్స్ దానిలో ట్రాన్సాక్షన్ చేయడం అయితే జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ అఫిషియల్ గా బైనాన్స్ ప్లాట్ఫామ్ లో మేము లిస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఇప్పటివరకు అయితే అనౌన్స్మెంట్ చేయలేదు. ఏమో వీళ్ళ అనౌన్స్మెంట్ ఇప్పుడు May 14th అదే కావచ్చు. మీరు బైనాన్స్ లో కొన్ని వ్యాలెట్ లోకి షిఫ్ట్ చేశారు పైకాన్స్ అని చెప్పి చెప్తున్నారు కదా, దానికి ప్రూఫ్ ఏంటి అంటే మీరే దాన్ని టైప్ చేసేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలాగంటారా, గూగుల్లోకి వెళ్ళండి, pay.binance.com అని చెప్పేసి టైప్ చేసేసి చూస్తే మిమ్మల్ని డైరెక్ట్ గా వ్యాలెట్ లోకి తీసుకెళ్లిపోతుంది. వ్యాలెట్ లోకి తీసుకెళ్లిపోతుంది అంటే ఆ న్యూస్ లోకి తీసుకెళ్లిపోతుంది. వాళ్ళు అఫిషియల్ గా ఎంత పై కాయిన్స్ అనేది దాంట్లోకి ట్రాన్సాక్షన్ చేశారో క్లియర్ గా తెలుస్తుంది. ఇలాగని కాదు, మీరు మీరు ఏదైనా కానీ ఇప్పుడు pay.bangsa.com అలా కొట్టినా కానీ బాంక్సా వాళ్ళు ఎన్ని మిలియన్ కాయిన్స్ దాంట్లో ట్రాన్సాక్షన్ చేశారో మీకు క్లియర్ కట్ గా దాంట్లో క్లియర్ గా తెలిసిపోతుంది. ఒకసారి మీరు కూడా అలా చెక్ చేసి చూడండి. బైనాన్స్ లో లిస్ట్ అయిందంటే వెరీ గుడ్, కాకపోయినా కానీ ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. అలా కాకుండా నా అంచనా ప్రకారం దీని మెయిన్ నెట్ అనేది అప్పుడు నుంచి స్టార్ట్ చేస్తారు, ఓపెన్ మెయిన్ నెట్ అనేది స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అందులోనూ ఇప్పుడు టొరంటోలో ఒక సెమినార్ కూడా జరగబోతుంది కదా, దాంట్లోనే మెయిన్లీ మన నికోలస్ కోకోలస్ గారు కొన్ని దీనికి సంబంధించిన కొంత సమాచారం అనేది అందరికీ వెల్లడిస్తారు అని చెప్పేసి అనఫిషియల్ న్యూస్ అయితే ఉంది. కానీ అది మనకు తెలియకుండా మనమైతే బయటికి ప్రచారం అయితే చేయకూడదు. అందువల్ల ఆ రోజు వరకు వెయిట్ చేద్దాం. ఎవరైతే ఈ పైనీర్స్ ఉన్నారో, పైన మైనింగ్ చేసుకున్నారో వాళ్ళకి రాబోయే రోజులు చాలా మంచి రోజులుగా ఉంటాయని చెప్పేసి నమ్మకంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పై నెట్వర్క్ కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. వాళ్ళకు కూడా బహుశా అనిపించుండొచ్చు మనం ఏమీ అప్డేట్లు తీసుకుని రావట్లేదు, కమ్యూనిటీ కూడా తగ్గిపోవచ్చు అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. అందుకే వాళ్ళు కూడా చాలా యాక్టివ్ అవుతున్నారు. అందువల్ల రాబోయే రోజుల్లో మన పై నెట్వర్క్ కి చాలా ప్రాఫిట్స్ అయితే చూడబోతున్నాం. దాని గురించి ఎవరికి కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఆ అనౌన్స్మెంట్ రాబోయే రోజుల్లో ఇప్పుడు May 14th రాబోయే అనౌన్స్మెంట్ బైనాన్స్ లో లిస్ట్ అవుతుంది అని అయినా రావచ్చు, లేదంటే మేము ఓపెన్ మైండ్ నెట్ ని ఆ రోజున స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పేసి అయితే అనౌన్స్మెంట్ రావచ్చు. నేనైతే ఆ విషయాలు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను చెప్పిన ఈ విషయాలు కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు ఈ కాయిన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకోవడానికి కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.